అన్న ఈ రాష్ట్రంలో జగన్ గారి పాలన ఎలా ఉందన్న? జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమ పథకాలు ఇంటింటికి ఎవరి సపోర్ట్ లేకుండా ఇంటింటికి వాలంటీర్ ఇంటింటికి తెచ్చిస్తా అన్నాడు. ఏ సంక్షేమ పథకం ఎవరికి సంబంధం లేకుండా ఇంటింటికి ప్రతి ఇంటికి అమ్మఒడి అయితేనేమి, ఆటో వాళ్ళకైతేనేమి, పెన్షన్ అయితే కనుక 6 గంటల లోపలనే వచ్చి వాలంటీర్ ఇంట్లో పండుకొని తలుపు తట్టిస్తా అన్నాడు. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారన్న, ఆయన పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అవినాష్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటారు, పలుకుతారు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఇకపోతే ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన ఎలా ఉంది? ఆయన పర్వాలే, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన వరకు వయసు ఎక్కువైనప్పటికీ బ్రహ్మాండంగా కుర్రాడిలాగా తిరుగుతున్నాడు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉంది? మినిమం 1,70,000 నుంచి 3 లక్షల వరకు చెప్పలేం టార్గెట్. 170కి 1 ఓటు తగ్గదు. ఇక్కడ జగన్ గారి పాలన ఎలా ఉందా? అన్ని సంక్షేమ పథకాలు మొత్తం అన్ని ఇంటి దగ్గరికి చేస్తున్నారు. రేషన్ బియ్యం కానీ, మా పింఛను కానీ, రైతు భరోసా కానీ వస్తుంది కరెక్ట్ గా వస్తుంది. పరిపాలన రికార్డు గుండెల్లో పెట్టుకున్నాం. జై జగన్ అది బాగా చూసుకుంటున్నాడు. అన్ని దాంట్లో కూడా బాగా పరిపాలన బ్రహ్మాండం ఉంది. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన ఎలా ఉంది? ఆయన పాలన బ్రహ్మాండంగా ఉంది. బాగా చూసుకుంటారు, అంత ఇబ్బంది ఏం లేదు. రఘురామరెడ్డి గారు ఎమ్మెల్యే ఆయన కూడా బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడు. వయసు భయపడింది ఆయనకు. నెక్స్ట్ టైం కొడుకు ఎక్కుతారు. అంతే మాకు అంతే గెలుస్తారు, వీళ్ళందరూ గెలుస్తారు, గ్యారంటీ గెలుస్తారు. జై జగన్. అవినాష్ రెడ్డి గారు మెజార్టీ ఎంత వచ్చాయంటే అవతలనే మాటే. అంతే 2 లక్షలు అనుకో గెలుస్తారు. గెలుస్తారు ఎంత మా జగన్కే. జై జగనే. మా అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఎదుగుతున్నాడు. మాదంతా ఆయనకే. అంత ఇంటి వద్దరికే పింఛన్ ఇచ్చా, బ్యాంక్ అకౌంట్ రైతు భరోసా వేసా, మొత్తం అమ్మఒడి వేసా, మొత్తం అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అవినాష్ రెడ్డి గారు ఎంత మెజారిటీ? 3 లక్షల వరకు 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వచ్చాడు అవినాష్ రెడ్డి. రఘురామరెడ్డి 30. ప్రజల్లో అందరితో తిరుగుతున్నారు. ఎవరు? అవినాష్ రెడ్డి గారు వచ్చాను అంటే నాకు కలుస్తాను. రఘురామరెడ్డి పెద్ద పెళ్లికి వస్తా, అందులో కలిసిపోతాడు. వయసు బాగా అయినా పర్వాలేదు. అదే మొత్తాన్ని వాళ్ళు బాగా చూసుకుంటారా? బ్రహ్మాండంగా చూసుకుంటాం. ఎవరు? 2 లక్షలు. ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు 30,000. అన్న ఈ రాష్ట్రంలో జగన్ గారి పాలన ఎలా ఉందన్న? 100% బాగుందన్న. ఇప్పుడు వరకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత మంచి పనులు చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 170 సీట్లు కొడతారని. సరే కన్ఫర్మ్ కొడతారా అన్న? 175కు 130 అయితే గ్యారెంటీగా వస్తాయన్న. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారన్న, ఆయన మీద ఎలా ఉందన్న? ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో మార్నింగ్ 4:30కి లేచి రాత్రి 10 వరకు ప్రజలలో ఉండే ఏకైక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు. అదే ఇటువంటి ఎంపీని ఎక్కడ చూడలేదు, చూడబోము కూడా. ప్రజలతో అందరితో ఎలా ఉన్నారన్న? ఆయన పేరు పెట్టి పిలిచేంత సన్నిహితం ఉందన్న అవినాష్ రెడ్డి గారితో. అంత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే కదా, మా కడప జిల్లా మంచి కదా. జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటును తీర్చే వ్యక్తి అవినాష్ రెడ్డి సార్. ఇకపోతే మొన్న చూసుకుంటే వైఎస్ షర్మిల గారు అండ్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని నిందలు మోపారన్న. దాని మీద మీ స్పందన ఏంటన్న? దాని ప్రభావం కూడా అవినాష్ రెడ్డి గారి మీద ఎలా ఉండబోతుంది? ఫస్ట్ మీరు 2 పాయింట్లు అడిగారన్న. నిందలు మోపారు, తర్వాత ప్రభావం అని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నిందలు అనేవాళ్ళు ఇప్పుడు ప్రజలు కూడా 1,00,000 మంది ఉంటే 1,00,000 మంది షర్మిలను 1,00,000 మాటలు మాట్లాడతారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా ఒదిగేది ఉందా? ఏం లేదు. అట్ట కాబట్టి షర్మిల కూడా అవినాష్ సార్ మీద నిందలు మోపిన కూడా అవినాష్ సార్ ఒదిగేది ఏం లేదు. వాళ్ళ మీద ప్రభావం ఏమన్నా ఉంది అంటే కనుక, మా జగన్ సార్ చెప్పినట్ల ఎంపీ గారి మీద షర్మిల పోటీ చేయడం వల్ల మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు పోటీ చేసినందుకు కాదు, మా ఎంపీ సార్ చేతిలో ఓడిపోతాదని చెప్పి మాకు బాధ అనిపిస్తుంది. అది ఇంకా ఎంత మెజారిటీతో గెలుపొందే అవకాశం ఉందన్న అవినాష్ రెడ్డి గారు? అవినాష్ రెడ్డి సారు 2 lakhs వస్తారన్న. ఇంకొకటి షర్మిలమ్మ పైన నమ్మకం లేదు కాబట్టి వస్తే ఇంకొక 50,000 ఎక్కువ, 2.5 లక్షల ఓట్ల మెజారిటీతో రావచ్చు. ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారికి ఎలా ఉందన్న? ఇక్కడ అన్న బాగుందన్న. అంతే ఒక 40-45 వేల ఓట్లతో గెలుస్తాడు.